LTT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. సార్ ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా ప్రమోట్ అయ్యాడు సార్. సార్ మనం ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అతను మామూలుడు కాదు సార్. అతను మనకు అలవాటు అయ్యేంత వరకు మనం కొంచెం కంట్రోల్లో ఉందాం సార్. రేయ్, వార్నింగ్ ఇస్తున్నావా విషయం చెప్తున్నావా? సార్ మేమేం చెప్పినా మీ మంచి కోసమే సార్. దాన్ని తీసుకొచ్చేరా. మీరైనా చెప్పండి అమ్మా. పెళ్ళాంచేస్తే బాధపడ్డానికి, పోలీసోడంటే భయపడ్డానికి నా కొడుకు కామన్ మ్యాన్ కాదు, కాశీ చెప్పాడికి. మీరున్నారంటే ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం సార్. కాశీ అంటే ఎవడెక్కడ? నా కొడుకు ఊళ్ళో లేడు. వస్తే కౌరెడతా, అప్పుడు రా. కనిపిస్తే అరెస్ట్ చేసి నీకు కబురెడతా, అప్పుడు నువ్వే రావాలి. నీ పెంపకం కరెక్ట్ కాదు. పదండి. కాశీ ఎక్కడ? అన్న ఊళ్ళో లేడు. వస్తే స్టేషన్కి రమ్మని చెప్పు. కాశీ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ కాశీ గురించేనా? మీరు ఈ ఊరికి కొత్త సార్. మీ కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మాకంతా అలవాటైపోయింది సార్. సార్, ఇతనిపై 120 కేసులు పైగా ఉన్నాయి సార్. అవి ఈ కాగితాలకే పరిమితమైనాయి సార్. ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్. ఇతను 10 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్. పైగా 20 సార్లు దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్. అంతెందుకు, మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే, ఇలా చాలా మంది తిరిగారు సార్. కుదిరితే కొన్నాడు, కుదరకపోతే కొట్టాడు. మనకు కుటుంబాలు ఉన్నాయి సార్. నీ పేరుంటేనే వణుకు పుట్టాలన్నా. అంతేరా. రేయ్, ఒళ్ళు బలిసిందా? రోడ్డు మీద తాగుతున్నావు? ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చెయ్యేశావంటే కాటికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. కరెక్ట్ గా దొరికావురా. సార్, మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. నేను డ్యూటీ చేస్తున్నాను. 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. నేను వైజాగ్ వెళ్తున్నాను. కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్లి భజన చేసుకోమని చెప్పండి. తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నమస్తే సార్. ఎక్కడ మీ ఎస్ఐ? వద్దా? ఎందుకు వద్దంటున్నావు కాశీ? చెత్త నా కొడక, ఊర్లో కాశీని విధవం చేసి వదిలేద్దామనుకుంటున్నావా? కాశీ పేరు వింటేనే ఊళ్ళో ఉచ్చ పోసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కాశీ ఫోటో కనిపిస్తే ఉచ్చ పోసేలా చేశాడు. ప్రాబ్లం నాది, పోయిన పరువు నాది. నేను చూసుకుంటాను. పో. చైత్ర, స్టేషన్కి వెళ్ళొస్తాను. ఓకే డాడీ.
ఇదేం ఇల్లండి, బూత్ బంగ్లాలా ఉంది. అసలు కళగానే లేదు. నువ్వేంట్రా ఇక్కడ? జీవితాంతం జైల్లో ఉంటాననుకున్నావా? ఏమండి? నీ ఇంట్లో అసలు అందమే లేదురా. రాయ్, ఏంట్రా వాగుతున్నావు? డాడీ చైత్ర, మా డాడీని వదలండి, వదలండి. ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాన్రా. అందమంతా నీ ఇంట్లోనే ఉంది. రాయ్, ఎవరికెంత కసుందో తీర్చుకొని వచ్చేయండి. చైత్ర అండి, చైత్ర అండి. డాడీ డాడీ వదలు, వదలు, అమ్మ చైత్ర, రాయ్, వదలు, డాడీ వదలు, రాయ్. వదలు, ప్లీజ్ వదలు, వదలు, డాడీ, డాడీ, వదలు, వదలు. రా, రా, రా. నీ డ్యూటీ నువ్వు చేసుకో, తప్పు లేదు. నా పెళ్ళాం కేసులో వేలు పెట్టి నా గురించి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేశావు, అది తప్పు. డాడీ చూడు చూడు, నువ్వేం పోలీసోడివిరా? కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంట్లో ఓపిక చచ్చిపోయిందా? డాడీ వదలు, డాడీ, కాశీ, నొప్పి ఒక్కరోజు తెలిస్తే చాలదు. నువ్వు 3 రోజులు జైల్లో ఉన్నావు. అది జీవితాంతం మన ఇంట్లో బందీగా ఉండాలి. కట్ర తాళి. ఎక్కడికి పోతావే? ఆ దుర్మార్గుడి నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత నీకు తెలిసింది. ఇంతకీ ఏ ఊరన్నావు? అదేదో పార్వతీపురం దగ్గర నరసీపురం అటబా, అంతేనా? ఒరే శర్మ గారు, ప్రయాణానికి సిద్ధం చేయరా. బా, ఊరు చాలా పెద్దదిలా ఉంది. ఎక్కడ ఎతుకుతాం? రే శర్మ గారు, నడవడానికి కాళ్ళు, తిరగడానికి ఓపిక 2 ఉన్నాయి కదా. ఐసులా పోనే. కిరసనాలు పోసేసుకుంటున్నాడు. ఏం మనసు మాట్లాడుతున్నాడు కదా, ఆగలేవా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? నా సావు నన్ను సావనివ్వండి. అయ్యా, చచ్చేదో చెప్పిసావు, మాకు క్లారిటీ ఏడ్చుద్ది. ఏరా, నువ్వు పత్తి రైతువా? కాదు, వరి రైతుని. వరికి పురుగు పట్టిందా? కాదు, పంట కూడా బానే పండింది, డబ్బు కూడా చేతికొచ్చింది.
పంట పండితే పండగ చేసుకోవాలి. ఈ సావులేంట్రా? బావా నువ్వేం డీల్ చెయ్యి, నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను. ఇప్పుడు చెప్పు అంకుల్, ఏంటి నీ ప్రాబ్లం? నేను ఇడికాడ అప్పు తీసుకున్నాను. డబ్బులు వచ్చాయన్నావు కదా, ఇచ్చేయి. ఇచ్చేద్దామని నిన్ను అనుకున్నాను. ఆడసలు పుచ్చుకోనే లేదు. ఎందుకు? వడ్డీ ఎక్కువైందా? వడ్డీ మాట పక్కన ఉంచాయి. ఆడ అసలే వద్దన్నాడు. మంచిదేగా, డబ్బులు మిగిలాయి. ఏటి మిగిలేది? సిక్కంతా ఇక్కడే ఉంది. ఊరు అమ్మోరు పండుగ మొదలై 3 రోజులు అయింది. అయితే ఏటైతే ఆడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరి ఇంటి ముందుని రోజుకు ఒక డ్రామా వేస్తున్నాడు. అదిగో టెంట్ కూడా రెడీ అయిపోయినది. టెంటేస్తే అది నీకు టెంట్ లాగా ఉందా, నాకు పాళ్ళలాగా ఉంది. అర్థం కాలేదా? రా చూద్దుగానే. అదిగో చూడు, ఇదిగో ఇది పరిస్థితి. నేను నీడింటి ముందు వేసినారు, ఇవాళ నా ఇంటి ముందు వేస్తున్నారు. ఏవే ఆ కిరసనాల డబ్బా అటుకురా. ఎవడరా బాబు, జనాలు సావక ముందనే సమాధులు ఎక్కిస్తున్నాడు. ఎందరెందరో మహానుభావులను పొట్టన పెట్టుకున్నవు శ్మశానమా, నీకు ఇసుమంతైనను జాలి లేదా? ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మొచ్చిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు. చల ఆహా హార్మోనియం పద్యం రక్తి కట్టే సమయంలో దగ్గి డిస్టర్బ్ చేసావు కదరా ఎద్దవ్వా. వంకెతకలేనమ్మా, డొంకెట్టుకు ఎలాడిందట. పద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా. సాంఘిక నాటకాల హీరోయిన్. ఇంత గొప్ప హరిశ్చంద్ర నాటకములో నా పక్క చంద్రమతి వేషమంటే మాటలా? నాకే కౌంటరా? పద్మశ్రీ అయ్యగారు తాళాల దగ్గర ఇచ్చమంటారా? టైం కాదురా, నే చెప్తాగా. ముందా మంచినీళ్లు, గొంతు శృతి చేసుకోవాలి. గురుగారు, యాదవ సేతురం కాకపోతే రిహార్సల్స్ కూడా ఈ గెటప్లేంటండి? ఒరే హార్మోనిస్టు, వేషం పడకపోతే పద్యానికి గొంతు పెగలదురా. మొదలెట్టండి. ఏం చేసావురా? నేనేం చేయలేదు బావా. ఈ ఊళ్ళో చైత్ర అని అమ్మాయింది, మీకు తెలుసా అని అడిగా. అంతే, చైత్ర అంటే చిత్ర అని వినిపించిందట. దాని పిల్లవట బావా. సరే శర్మగా, నీ ఎంత పని చేశారా? చైత్రాన్ని చిత్ర అనుకుంటేనే 10 కిలోమీటర్లు పరిగెత్తించారు బావా. ఇంకా నయం, డైరెక్ట్ గా వెళ్ళా కాశీగడ్ని అడగలేదు. కూర్చోబడిపోతుంది బావా. చైత్రాన్ని వెతికి రూట్ ఇది కాదురా. మరేంటో తమరే చెప్పండి బాబు. ఏటి పాట ఆగింది? పాట ఆగిపోయింది, జనాలు కూడా వెళ్ళిపోతున్నారు. అలా కొయ్యిలా నిలబడపోతే 10 రూపాయలు ధర్మం చేయొచ్చు కదా. హతవిధి కళాకారుడు యాచించుటయా? కళామ తల్లికి తీరని అవమానము కదా. అంటే ఆ రోజుల్లో రాముణ్ణి వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా. మేము కూడా ఓ కళా పిశాచి ఉన్నాడని. కళా పిశాచి కాదు, పిపాసి. అదే కళా పిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా. అవును. ఏమిటి, నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడున్నాడా? ఉన్నాడు సార్, పిచ్చప్పారావు అని, అలియాస్ సుయోధన సార్వభౌముడు. నిజంగానే పిచ్చప్పారావు బా. ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు? 10 రూపాయలు అడిగామా నేనా? వద్దులేండి సార్. ఆగండి నాయనా. మీరేటండి, అసలే మాకు టైం లేదు. పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి. నీకు అవసరం లేదు నాయనా. ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా? కాదు నాయన, మీరు వెతుకుతున్న ఆ పిచ్చి అప్పారావు అలియాస్ సుయోధన సార్వభౌముడిని నేనే నాయన. బాబు గారు, లేవండి. అవసరం లేదు నాయన. మా కోసం మీరు అడుకుంటారా ఏంటి? లేదు, మీ ఆకలి నేను తీరుస్తాను. ఒరే పద్మశ్రీ, అయ్యగారు తాళాల దగ్గర ఇచ్చమంటారా? ఇప్పుడు కాదురా, ఇంకా దానికి టైం ఉంది. ముందు వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలు తీసుకో. ఇప్పుడు వాళ్ళు మన అతిథులు, అర్థమైందా? రా. ఇంతకీ మన దేవురు నాయనా? సిల్కలూరుపేట. ఓహో, అవును, అక్కడ కళాకారులు ఎక్కువే. అవునవును, అక్కడ అన్ని రకాల కళాకారులు ఎక్కువే. అవును, ఈ లవకుశులుగానే ఎందుకు చేయాలనుకున్నారు? ఏ రాముడు కృష్ణుడు చేయొచ్చుగా. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను సార్. వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి. అవునండి, వాటికి ఎరువులు వేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గానీ ఉండదు కదండి. వాటంతటో పెరుగుతుంటాయి.
అవునయ్యో, ఈ ఊరంతా నా కళకు అభిమానులే. నా అంత గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి. సార్ ఆ ఇల్లు ఎవరిది సార్? ఏది అదే కాశీ అని మా బంధువుల ఇల్లే. ఓహో. అదిగో ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగిప్పు, ఆ ఇంటికే వెళుతోంది. చూడు బాబు, ఇదే మా ఇల్లు. ఈ కళాపిపాసి ఆహ్వానాన్ని స్వీకరించండి. రండి. సార్ ఇవన్నీ మీకొచ్చినవేనా సార్? కొన్ని తెచ్చి పెట్టుకుంటే నీకు కూడా వస్తాయి బాబు. పార్వతి, కళని కళాకారుల్ని అవమానిస్తున్నావు. అలానే కదా బంగారు ప్రాసుల్ని కాస్త దాన్ని ప్రాసులు చేసేశారు. ఆ ధాన్యాన్ని బియ్యం చేసి తింటేనే కదమ్మా బంగారమైన సంపాదించగలం, లేదా బంగారంలో బతకగలం. సెహవాడ్, సెహవాడ్, నీ మాటతోనైనా కొందరి కళ్ళు తెరుచుకోవాలి. అన్నట్టు వీళ్ళు ఆ అర్థమైంది. ఏమే ఇంకో ఇద్దరు కంట వండి పడి తినిపోతారు. సత్రంలో తయారైంది కొంప. ఇది 1980లో వచ్చింది, ఇది 90లో వచ్చింది. సార్ ఇవన్నీ మనకొచ్చినవని చెప్పుకోకపోతే బతకలేం సార్. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఎక్కడికి? మన ఊరికి. నాకే ఊరు లేదు. మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలమైంది. నేను ఒంటరి. అయినా నన్ను రమ్మడానికి నువ్వెవరు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? పద వెళ్దాం. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అయినా నీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? ఒంటరి అన్నావు కదా, అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అని అదే చెప్తుంది. నేను నీకు చెప్పానా? అయినా నువ్వే గాలికి తిరుగుతావు. ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. అటువంటిది నిన్ను నమ్మి ఎలా రమ్మంటావు? అయినా వాడు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు. నిన్నేమనాలి? అదా నీ ప్రాబ్లం? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవడానికి. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు. ఆనందం వస్తే స్టెప్ లేకుండా ఏడ్చు కూర్చుంటారా? ఇప్పుడు చెప్తున్నా విను. తెలియకుండా తీసుకెళ్లిపోవడం, చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు, నాకిష్టం లేదు. తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు. ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవను. 24/7 ఎప్పుడైనా వస్తా. కొంచెం రెడీగా ఉండే. రే కాశీ, ఇంట్లో దేవుడున్నాడు. ఈ 10 రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు. ఎవడ్రాది?